మిత్రులకు నమస్కారం. ఈరోజు దర్పల్లి గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టాము. దీనికి యువకులందరూ సహకారంతో మేము ఈరోజు ఈ ప్రోగ్రాంను ప్రారంభించాము. ఇది ఇంతటితో కాకుండా దర్పల్లి గ్రామంలో వివిధ ప్రాంతాలలో రెగ్యులర్ 15 రోజులకు ఒకసారి ఒక ఏరియాను దృష్టిలో పెట్టుకొని ఈ శ్రమదానాన్ని నిర్వహిస్తామని గ్రామ పంచాయతీ పాలకవర్గము, మా సఫాయి కార్మికులు, యువకులు అందరి సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా దర్పల్లి గ్రామంలో వీలైనంత వరకు షాపుల వాళ్ళు కానీ ప్రతి గృహిణి ప్లాస్టిక్ను నిషేధించాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము. అందరూ ఈ విషయాన్ని మా పాలక వర్గానికి సహకరిస్తారని ఆశిస్తున్నాము. మరియు అందరి సహకారంతో దర్పల్లిని అభివృద్ధి చేసుకుందామని, అందరి సహకారం ఇందులో యువకుల సహకారము, ఆడబిడ్డల సహకారము, అందరి సహకారం అవసరము. అందరు సహకరిస్తేనే దర్పల్లిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో భాగంగానే నేను అందరినీ కలుపుకొని పోయి దర్పల్లిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని ఈ సమావేశం ముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్లాస్టిక్ను వీలైనంత వరకు దర్పల్లిలో నిషేధిద్దాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ప్లాస్టిక్ వల్ల. ఈరోజు క్యాన్సర్ బారిన పడుతున్నారంటే ఆడపడుచులు, దానికి ముఖ్యంగా ప్లాస్టిక్. వీలైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించి వివిధ రకాల వస్తువుల ద్వారా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఆడబిడ్డను కోరుతున్నాను. ముఖ్యంగా ప్లాట్లలో ఈరోజు శ్మశాన వాటికను సందర్శించాము. దాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని ప్లాట్లలో ఉన్న యువతకు మాటిస్తున్నాను. వీలైనంత వరకు దాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో వివిధ రకాల ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామని నేను మాటిస్తున్నాను. అందరితో కలిసిమెలిసి దర్పల్లిని అభివృద్ధి చేసుకుందాం. ఏ పని ఉన్నా అందరూ వచ్చి తమ పనిని చేసుకోవాల్సిందిగా, ఎక్కడ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను అందరికీ కోరుతున్నాను. ఇందులో అందరి సహకారం ఉంటేనే దర్పల్లిని అభివృద్ధి చేసుకోవచ్చు. దర్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి సహకారం అవసరం. ఈ సమావేశం ఎన్టీఆర్ కాలనీలో చాలా సమస్యలు ఉండే, ఆ సమస్యలు పరిష్కరించాలని మన యువ నాయకుడైన ప్రథమ పౌరుడు సర్పంచ్ అన్నగారికి మా యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని దిశగా ఈరోజు అన్నగారు ఎన్టీఆర్ కాలనీకి వచ్చి చాలా సమస్యలు చూసి అవన్నీ పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీలోని శ్మశాన వాటికలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అన్న దృష్టిలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా దాన్ని పూర్తిగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేస్తామని చెప్పి అన్న మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా దర్పల్లి ప్లాస్టిక్ రహిత దర్పల్లిని చేద్దామని చెప్పి అన్నారు. దానికి మేము మా యువ చైతన్య యూత్ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఎన్టీఆర్ కాలనీలో నిర్వహించినటువంటి మన దర్పల్లి స్వచ్ఛ దర్పల్లిలో భాగంగా, అలాగే ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో యువ చైతన్య యూత్ వారు మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే దర్పల్లిలో ఎన్ని యూత్లు ఉన్నాయో 15 రోజులకు ఒకసారి ఆ యూత్ వాళ్ళు కూడా మాకు టచ్ అయ్యి ప్రతి ఏరియాలో ఇట్లనే సఫాయి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మన దర్పల్లిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకెళ్లాలని కూడా నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలి.